ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ప్రజెంట్ నాతో పాటు ఉన్న వ్యక్తి గురించి చెప్పాలి అంటే, తెలుగులో తన ఎంత పెద్ద స్టార్ హీరోయినో అట్ ది సేమ్ టైం పాలిటిక్స్కి వచ్చిన తర్వాత కూడా స్టార్ పొలిటీషియన్ అనిపించుకున్నారనమాట. 2 సార్లు ఏకధాటిగా ఎమ్మెల్యేగా నించుని గెలిచిన తర్వాత తనదైన స్టైల్తో ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఎంతగా తన పరిగెత్తడం చూపిస్తున్నారో మనందరికి కూడా తెలిసిందే. ఈజ్ నన్ అదర్ దెన్ ఫైర్ బ్రాండ్ రోజా గారు. సో ప్రజెంట్ రోజా గారి హస్బెండ్, స్టార్ డైరెక్టర్ తమిళ్లో ఆర్కే సెల్వమణి గారు మనతో పాటు ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే. నమస్తే రోషన్, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్. ఎలా ఉన్నారు? బాగున్నాను రోషన్. సూపర్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు వచ్చేసరికి స్టార్ డైరెక్టర్ ఆర్కే సెల్వమణి, లేకపోతే స్టార్ హీరోయిన్ ఆర్కే రోజా హస్బెండ్ అనిపించుకోవడానికి ఎక్కువ ఈ రెండిట్లలో ఏది అనిపించుకోవడానికి మీరు ఇష్టపడతారు సార్? అది ఎలాగంటే నేను వచ్చినప్పుడు వచ్చేస్తే కదా డైరెక్టర్ ఆర్కే సెల్వమణి, స్టార్ డైరెక్టర్ అని నాకు ఐ వాంట్ బి ఏ ఫిల్మ్ డైరెక్టర్. ఓకే, ఐ బికమ్ ఫిల్మ్ డైరెక్టర్. సో డైరెక్టర్ సెల్వమణి నాకు నచ్చిన. చాలా అంటే చాలా సాఫ్ట్గా చెప్పేసేది ఆన్సర్ అయితే. అంతే కదా. దానికి నేను వచ్చి ఐ విల్ నాట్ ఫీల్ షై ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. రోజా గారి హస్బెండ్ చెప్పటం నాకు షై ఏం లేదు. బికాస్ ఐ వాంట్ టు గివ్ ఈక్వల్ రైట్స్ టు విమెన్, నాట్ ఓన్లీ మై వైఫ్. ఓకే. వెన్ ఐ ఇంట్రొడ్యూస్డ్ రోజా గారిని నేను ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు, రోజా గారు ఎవరికి తెలియదు కదా. అప్పుడు నేను వచ్చి చామంతికి వైజాగ్ షూటింగ్ వెళ్ళాను. 92లో వెళ్ళాను. 91 ఎండ్లో వెళ్ళాను. 91 అక్టోబర్ అనుకున్నాను. వెళ్ళినప్పుడు అప్పుడు దాని ముందు కెప్టెన్ ప్రభాకరన్, పోలీస్ సెక్రటరీ ఇన్ బోత్ ద స్టేట్ పిక్చర్ రిలీజ్ అయింది. చాలా పెద్ద హిట్ అయింది. అప్పుడు నేను సెప్టెంబర్లో ఒక షెడ్యూల్ వెళ్ళాను, డిసెంబర్లో ఒక షెడ్యూల్ వెళ్ళాను. సెప్టెంబర్లో వెళ్ళినప్పుడు అప్పుడు రోజా వచ్చి న్యూ ఫేస్. అప్పుడు నేను రోజా అలా వైజాగ్ బీచ్లో నడిచి వెళ్తూ ఉన్నప్పుడు కొన్ని మంది తెలుసు కదా, డైరెక్టర్ తెలుసు, షూటింగ్లో చూసాను. ఆర్కే సెల్వమణి వెళ్తున్నాడు, ఎవరో ఒక అమ్మాయి తీసుకెళ్తున్నాడు, అలా చెప్తా ఉన్నవాడు. అప్పుడు నెక్స్ట్ షెడ్యూల్ వెళ్తున్నప్పుడు అప్పుడు ఈవి ఫిల్మ్ రిలీజ్ అయింది. సో ఆ ఫిల్మ్ పెద్ద హిట్. పెద్ద హిట్ అప్పుడు వెళ్తూ ఉన్నాము. అప్పుడు వెళ్తున్నాం, రోజా ఎవరితో వెళ్తూ ఉంది. సో అప్పుడే అది వచ్చేసింది. ఓకే. సెప్టెంబర్ వెళ్తున్నప్పుడు అప్పుడు సెల్వమణి ఎవరో ఒక ఆమెతో వెళ్తూ ఉన్నాడు అన్నవారు. అప్పుడు ఒక 10 మంది చెప్తే, ఈ పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత మేము అప్పుడు డిసెంబర్లో వెళ్తూ ఉన్నాము, వితిన్ 3 months గ్యాప్లో. ఓకే. అప్పుడు 100 మంది చెప్తా ఉన్నారు, రోజా వెళ్తుంది, రోజా ఎవరో ఒక అబ్బాయితో నడిచి వెళ్తుంది. సో ఐ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద థింగ్. సో అక్కడే ప్రేమ చిగురించింది. ఇంకా ప్రేమ కాదు, రియాలిటీ తెలిసింది నాకు. ఇక్కడ వచ్చి ఎంత పెద్ద డైరెక్టర్ అయితే కూడా పీపుల్ విల్ అండర్స్టాండ్ ఆర్ రియలైజ్ ఫస్ట్ ఆర్టిస్ట్. దే బికమ్ స్మాల్ ఆర్టిస్ట్, పెద్ద ఆర్టిస్ట్, చిన్న ఆర్టిస్ట్ ఏమైనా ఉండొచ్చు, అక్కడే వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. దానికి మనం బాధపడుతున్నామంటే మనం ఫ్యామిలీ లైఫ్ రన్ చేయలేము. ఓకే. సో రోజా గారి హస్బెండ్, ఇప్పుడు చాలామంది చెప్తారు రోజా గారి హస్బెండ్ అంటారు. ఇప్పుడు మీరు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు స్టార్ డైరెక్టర్ అని చెప్తే ఒక 1000 మంది చెప్తుందంటే, రోజా గారి హస్బెండ్ తెలిస్తే ఒక 1 lakh పీపుల్ తెలుస్తాయి. సో అది మనం అది యాక్సెప్ట్ చేసుకుని వెళ్ళాలి అంతే. ఓకే. సో దానికి రియలీ ఐ విల్ బి ప్రౌడ్. ఎస్, ఐఎమ్ రోజా గారు, మై వైఫ్ రోజా, ఐ విల్ బి ప్రౌడ్. సో ఫైనల్గా యాక్సెప్ట్ చేశారు? అఫ్ కోర్స్ ఐ హావ్ టు యాక్సెప్ట్. బికాస్ ఈరోజు జస్ట్ ఒక 1 hour ముందు నా కూతురుకు పాన్ కార్డు అప్లై చేశాను. పాన్ కార్డు వచ్చింది. వచ్చిన వెంటనే అన్షు, డాటర్ ఆఫ్ ఆర్కే సెల్వమణి, నా కూతురు వచ్చింది. డాడీ, ఐ లవ్ యూ సో మచ్, నువ్వంటే నాకు ప్రాణం. కానీ అదే నువ్వు పేరు మాత్రం రావటం, ఐఎమ్ డాటర్ ఆఫ్ రోజా అండ్ ఆర్కే సెల్వమణి, ఇది ఏమైనా నా వచ్చి ఫాదర్ నేమ్ రావాలి, మదర్ నేమ్. అప్పుడు రేపు నేను కష్టపడి నేను పిల్లలు కన్న తర్వాత వాళ్ళు ఎవరో ఒకరి పేరు వేస్తారా, నాకు అది రైట్స్ లేవా అని అడిగింది. లేదమ్మా, ఈక్వల్ ఐ విల్ బి గివ్. అప్పుడు అన్ని ఉమెన్స్, ఆల్ గర్ల్స్ ఒక ఫాదర్ డాటరే కదా, ఎవరి ఉమెన్ ఆ ఫీలింగ్ ఉంటుంది కదా. నా కూతురు పేరు కూడా నా రైట్స్ లేదా ఉంటుంది కదా. ఐ విల్ నాట్ యాక్సెప్ట్. ఐ వాంట్ టు గివ్ ఈక్వల్ రైట్స్ టు ది విమెన్. సో ఫ్రమ్ మై చైల్డ్హుడ్
because we followed the Dravidian political way. So Periyar is the leader for them. He taught us we have to give 100% rights to the thing. So కొన్ని మంది చెప్తారు నేను వచ్చి నా వైఫ్కి 100% ఫ్రీడమ్ ఇచ్చాను అంటారు. హూ ఆర్ యూ టు టెల్? నువ్వేమి ఇవ్వటం తీసుకున్నావు, నువ్వు వచ్చి యాజ్ ఏ మేల్గా నువ్వు వచ్చి విమెన్ తీసుకున్నావు. నేను ఇచ్చాను చెప్పడమే ఒక ఇట్స్ అషేమ్డ్ థింగ్. నువ్వు ఇవ్వలేదు, వాళ్ళది అదే. ఇప్పుడు నాది ఒకటి మీకు ఇస్తే నేను ఇచ్చాను చెప్పవచ్చు, నీది నేను తీసుకున్నప్పుడు నేను ఇచ్చాను చెప్పటం ఏం పెద్ద విషయం కాదు. అది నేను ఇచ్చాను చెప్పటం కూడా నాకు నచ్చదు. ఇట్ ఈస్ హర్ రైట్, దిస్ ఈజ్ మై రైట్. వాళ్ళ రైట్ వాళ్ళది, వన్ రైట్. అలానే ఏ దేశం లేడీస్కి ఈక్వల్ రైట్స్ ఇచ్చిందో ఆ దేశం ఇప్పుడు పైకి వచ్చింది. అప్పుడు ఏ దేశం ఇవ్వలేదో ఆ దేశం పైకి రాదు. ఓకే. సో దానివల్ల నేను రోజా గారు రాసుకొని చెప్తే నాకు బాధ లేదు. ఐ విల్ బి అక్సెప్ట్, ఐ విల్ బి ప్రౌడ్ ఆఫ్ దట్. స్టార్ డైరెక్ట్ చెప్తే ఓకే, ఐ విల్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. సో తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు, పెళ్ళైన తర్వాత రోజా గారు నేర్పించారా లేకపోతే సినిమాలు చేస్తూ అలవాటు అయిపోయింది? లేదు, సినిమాలు చేసినప్పుడు నాకు ముక్క కూడా రాదు. ఓకే. వన్స్ వీ ఫెల్ ఇన్ లవ్, ఐ హ్యావ్ టు కమ్యూనికేట్ విత్ రోజాస్ రిలేటివ్స్. అట్లీస్ట్ రోజా కెన్ అండర్స్టాండ్ తమిళ్, వాళ్ళకి తెలీదు. సో వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి, వాళ్ళతో మాట్లాడి అలాగా కొంచెం ఐ స్టార్టెడ్ స్పీకింగ్ తెలుగు. సో ఒక పెళ్లితో ఒక భాష వచ్చేసింది మీకు. అవును. మీరు ఒక స్టార్ డైరెక్టర్గా ఉన్నప్పుడు శర్వమణి గారు ఆల్మోస్ట్ అన్ని సినిమాలలో రోజా గారిని హీరోయిన్గా పెట్టుకునేవాళ్ళు. అంటే ఆమె మీద ప్రేమ ఉంది కాబట్టి అన్ని సినిమాలలో హీరోయిన్గా పెట్టుకున్నారా లేకపోతే అన్ని సినిమాలు చేసిన తర్వాత ఆమె మీద ప్రేమ ఏర్పడిందంటారా? లేదు, నేను వచ్చి చామంది చేసినప్పుడే వీ డిసైడ్ టు గెట్ మ్యారీ. Even 92 we decided to get married, even before the release of Chamandi. Even she told me that నీ పిక్చర్ రిలీజ్ అయితే నేను మనకు పెళ్లి చేసుకుందాం, ఐ విల్ నాట్ యాక్ట్, ఐఎమ్ నాట్ కంఫర్టబుల్ విత్ అని చెప్పింది. నేను చెప్పాను ఇప్పుడు చెప్పొద్దు, పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత చెప్పు. ఎందుకంటే పిక్చర్ రిలీజ్ అయ్యి అప్పుడు హిట్ అవుతుంది. యూజువల్గా హీరోయిన్స్ పెళ్లి చేసుకుంటే ఏం ప్రాబ్లం వస్తుందంటే అప్పుడు ఒక ఆడిషన్లే కొద్ది ప్రేమతో వాళ్ళకి వద్దు, అదన్నీ వద్దు, నాకు వీడే కావాలని వచ్చేస్తారు. వచ్చిన తర్వాత ఆఫ్టర్ 3-4 years తర్వాత ఏమనిపిస్తుందంటే అయ్యో వీడి కోసం ఇదన్నీ వదిలేసి వచ్చాను మనం కొద్దిగా తక్కువ అవుతాం, అది పెద్దది అవుతుంది. దీన్ని వదిలేసి దీన్ని వచ్చానని కంపేర్ చేస్తారు. అప్పుడు లైఫ్ బాగుండదు. మోర్ ఓవర్ ఇట్ ఈస్ దర్ రైట్. నేను వచ్చి పెళ్లి చేసుకున్నాను, నేను డైరెక్ట్ చేయను అని చెప్తే ఎంత నీచమో అంత నీచం. నేను పెళ్లి చేసుకున్నాను, నేను వచ్చి మానేసాను చెప్పడం అంత నీచం. బికాస్ దట్ ఈస్ నాట్ రాంగ్ఫుల్ ఇండస్ట్రీ, రాంగ్ఫుల్ థింగ్. ఓకే. సో నేను చెప్పాను లేదమ్మా, ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చు. అవుట్ ఆఫ్ 1 crore పీపుల్ ఓన్లీ ఒక లేడీకో ఒక జెంట్స్కో ఈ ఛాన్స్ వస్తాయి. ఈ ఛాన్స్ అందరికి రాదు. దీన్ని వదిలేసి పెళ్లి చేసుకుంటూ అందరూ పెళ్లి చేసుకుంటారు, కానీ అందరూ హీరోయిన్ అవ్వలేరుమా. పిక్చర్ రిలీజ్ అయిన తర్వాత నువ్వు వచ్చింది. వన్స్ ద పిక్చర్ గాట్ రిలీజ్డ్, చెంబరతి చామంది రిలీజ్ అయిన తర్వాత ఆ ఫేమ్ వచ్చింది కదా, దానికి ఇది అవుతారు. అప్పుడు మేము డిసైడ్ నేను పెళ్లి చేసుకుంటాము. తర్వాత 10 years తర్వాత ఎప్పుడు మనకి ఈ సాచురేషన్ వస్తుందో అప్పుడు పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసి, అప్పుడు అమ్మాయి అక్కడ ఫుల్ టైం ఇది ఉన్నప్పుడు, నేను ఇక్కడ ఫుల్ టైం ఉన్నప్పుడు కలవటం కూడా ఇది అయిపోయింది. అప్పుడు ఇది ఒక ఛాన్స్ వచ్చి కలవటం, బీయింగ్ టుగెదర్, మన పిక్చర్ యాక్ట్ చేస్తే షీ కెన్ బి ఏ హీరోయిన్, ఆల్సో వీ కెన్ టూ బీ గెదర్. సో దానివల్ల అలాగా ఒక ఇది వచ్చింది. బట్ ఆ సినిమా తర్వాత తను చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. అవునవును, పిక్చర్ రిలీజ్ ముందే పెద్ద హీరోయిన్ అయిపోయింది. ఓకే. దానివల్ల ఓన్లీ మేము షూటింగ్లే కలుస్తాం, మా షూటింగ్లే కలుస్తాం. ఓకే. దానివల్ల ఆ పిక్చర్లో హీరోయిన్గా పెట్టుకుంటే మనకు ఒక అట్లీస్ట్ 30 days 40 days పర్ ఇయర్కి మేము కలిసి ఉన్నట్టు ఉరుదు ఉంటుంది. దానివల్ల కూడా ఒక మోర్ ఓవర్ ఇంకొకటి, ఐ డైరెక్టెడ్ 16 films. అవుట్ ఆఫ్ 16 films 11 films మై ఓన్ ఫిలిమ్స్ ఆర్ ఐ డిడ్ విత్ ఫస్ట్ కాపీ. సో పేమెంట్ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉండదు. దానికి కూడా ఇది చేయవచ్చు. ఓకే. సో పేమెంట్ ఇవ్వద్దు, బికాస్ అట్ ద టైమ్ పేమెంట్ ఈస్ నాట్ ఎ మ్యాటర్ ఫర్ మీ, ఓన్లీ టుగెదర్ ఈస్ ఏ వెరీ మోర్. ఓకే. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు సార్, మీరా మేడం? We understand that we love, she loves me, then I proposed her. ఓ, మీరే ప్రపోజ్ చేశారు.
ఎలా ప్రపోజ్ చేశారు చెప్పండి ఒకసారి. రోజుతోనా, గిఫ్ట్తోనా, లేకపోతే మంచి డైమండ్ నక్లీసా? బికాస్ ఫస్ట్ ఏం గిఫ్ట్ ఇచ్చారు ప్రపోజ్ చేసినప్పుడు? బికాస్ ఐ విల్ నాట్ లైక్ గోయింగ్ అరౌండ్, ఇదన్నీ నాకు నచ్చదు. ప్రేమిస్తాము బికాస్ బీయింగ్ వాళ్ళ కమ్యూనిటీ కొద్దిగా కమ్యూనిటీ ఫెనటిక్గా ఉన్న ఫ్యామిలీ వాళ్ళ బ్యాక్గ్రౌండ్. మళ్ళీ వచ్చి వాళ్ళు ప్రేమించి వాళ్ళు వద్దంటారు, రెడ్డిస్ వద్దన్న తర్వాత వాళ్ళు వెనకాల వెళ్ళటం, అదే మోరోవర్ వాళ్ళ ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నాకు నచ్చదు. వాళ్ళ పేరెంట్సో నా పేరెంట్సో కన్విన్స్ చేయకుండా నేను పెళ్లి చేసుకోను, అది మాత్రం నేను. బికాస్ వాళ్ళ కూతురు వాళ్ళని విద్రోహం చేసుకుని వాళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకోకూడదు. బికాస్ షీ ఈస్ ఫస్ట్ బిలాంగ్స్ టు దర్ ఫ్యామిలీ. సో వాళ్ళు ఎదిరించి పెళ్లి చేసుకోకూడదు. వాళ్ళు వద్దంటే వాళ్ళు వెనకాల తిరగకూడదు. దానికి ఫస్ట్ ఐ ఫీల్ కంఫర్టబుల్, కొద్దిగా నచ్చింది నాకు. ఫస్ట్ వాళ్ళ నాన్నకు చెప్పాను, నేను వాళ్ళ ఫాదర్కి చెప్పాను. నేనంటే ఆయనకి ఇష్టం. ఆయన సార్ మీ కూతురు నాకు నచ్చింది, పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మీకు ఇష్టమా అని. అమ్మాయికి నేను ఏం చెప్పలేదు. ఆయన చెప్పారు, సార్ నా కొడుకు వచ్చి ఎంబీబీఎస్ చదువుతూ ఉన్నాడు, ఇంకొక కొడుకు వచ్చి ఎంకామ్ చదువుతున్నాడు, సో ఐ విల్ డిస్కస్ విత్ మై ఫ్యామిలీ అండ్ ఐ లెట్ యూ నో. సో వాళ్ళు డిస్కస్ చేశారు. దాంట్లో వచ్చి వాళ్ళ అన్న కొద్దిగా ఇష్టం లేదు, ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, మరి ఇంటర్ లాంగ్వేజ్, వాళ్ళకి తమిళ్ తెలీదు, నాకు తెలుగు తెలీదు, ఎలా వస్తుంది వీళ్ళు తెలియకుండా అలా చెప్తే వాళ్ళు కూతుర్ని అడిగినట్టు ఉన్నారు. షీ సెడ్ ఓకే. దెన్ ఆఫ్టర్ సమ్ కపుల్ ఆఫ్ మంత్స్ ఈ సెడ్ ఓకే. వాళ్ళ బ్రదర్ వాళ్ళ నాన్న చెప్పాడు. నా ఫ్యామిలీ చెప్పలేదు, నేను చెప్పాను నా ఫ్యామిలీకి కొద్దిగా తర్వాత చెప్దాము, ఇప్పుడు వాళ్ళకి మెల్లిగా చెప్పి కన్విన్స్ చేసి మళ్ళీ చెప్తాము. సరే ఓకే అన్నారు. తర్వాత అమ్మాయికి చెప్పాను. అది కూడా వచ్చి ఫస్ట్ ఆర్ బర్త్డే వచ్చింది. అప్పుడు రాజమండ్రి వాళ్ళ షూటింగ్ జరుగుతూ ఉంది. అప్పుడు వచ్చి వాళ్ళకి ఆర్కేఎస్ని ఒక ఇది చైన్లో ఆర్కేఎస్ని ఒక ఇది వేసి అది ఫస్ట్ గిఫ్ట్ అదే ఇచ్చాను నేను. ఓకే, మీ ఇంటి నేమ్ నా ఆర్కే సెల్లోమని, సో ఆర్కేఎస్ని చేసి ఇచ్చాను. ఓకే, అది ఫస్ట్ గిఫ్ట్. షీ క్యాన్ మ్యానిపులేట్ ఇట్, ఎందుకంటే హర్ నేమ్ ఇస్ రోజా, అన్న నేమ్ వచ్చి రాంప్రసాద్, సో ఆర్. వాళ్ళు ఇంకొక నేమ్ కుమారస్వామి, కే. హర్ నేమ్ ఇస్ శ్రీలత, సో ఎస్. షీ కెన్ టెల్ సంబడి వాట్ ఇస్ దిస్, మై బ్రదర్ అండ్ మై సెల్ఫ్, షీ కెన్ టెల్. ఓకే, బాగానే మేనేజ్ చేశారు అయితే. కానీ ఇంతవరకు ఎవరికి తెలియని స్టోరీ చెప్పారు. సూపర్, అలా మేనేజ్ చేసేసారు అన్నమాట ఇద్దరు కలిసి. సో ఫైనల్గా బ్రదర్స్ కూడా ఒప్పుకున్నారు. అంటే ఓన్లీ వాళ్ళది వేరే లాంగ్వేజ్, మంది వేరే లాంగ్వేజ్ అనే దానికి ఒప్పుకోలేదు, కానీ ఫస్ట్ క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. నాకు తెలియదు కదా వాళ్ళు ఎలాంటి తెలియదు. బికాస్ నేను వాళ్ళ కమ్యూనిటీ గురించి అలా విన్నాను. వాళ్ళు లేదు, వాళ్ళు చాలా కొద్దిగా రగ్గుడుగా ఉంటారు, వాళ్ళు వచ్చి కొద్దిగా ఎదుగా ఉంటారు, వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు. అంటే నేను వచ్చి మళ్ళీ వెనకాల ఆడ వచ్చి గడ్డం పెట్టుకుని వాళ్ళు వెనకాల అలా వెళ్ళలేను. ఇఫ్ సే ఎస్ ఐ విల్ సే ఓకే, అదర్వైజ్ ఓకే, దట్స్ ఇట్. రోజా గారు మీకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటి మరి? నాకు ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ వచ్చి అమ్మాయి వచ్చి ఫస్ట్ ఒక బొకే ఇచ్చింది ఫస్ట్. తర్వాత ఒక బ్రేస్లెట్ ఇచ్చింది, నా బర్త్డేకి ఒక బ్రేస్లెట్ ఇచ్చింది. దాంట్లో వచ్చి ఓన్లీ ఆర్ రాసింది. మీ ఇంట్లో మేనేజ్ చేసి ఉంటారు మీరు కూడా? అవునవును, అది అని పెద్ద. ఎందుకంటే వెన్ ఐఎమ్ డైరెక్టర్ మై ఓన్ ప్రొడక్షన్, సో ఐ హ్యావ్ సెపరేట్ హౌస్, సో ప్రొడక్షన్ సో ఐ హ్యావ్ ఎన్నో ఇదిగా ఉండొచ్చు, సో దాంట్లో పెట్టుకోవచ్చు, దాన్ని ఇది ఉండదు. వాళ్ళు కొద్దిగా మెల్లిగా కొద్దిగా తెలిసింది. ఈవెన్ మై ఫాదర్ సైడ్ ఓకే ఇట్స్ యువర్ విష్, యువర్ లైఫ్, బట్ ఆలోచించి పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్న తర్వాత, ఎందుకంటే సినిమాలు పెళ్లి చేసుకుంటారు, విడిపోతారు, అది నాకు నచ్చదు. వాళ్ళ ఫ్యామిలీ స్పాయిల్ అవుతాయి, పిల్లలు సఫర్ అవుతారు. మంచిగా ఆలోచించి చెయ్యి. ఏదో ఒక మోస్తో చేయదు. ఇద్దరికో అలా తెలియదు, ఇద్దరికి ఇప్పుడు బాగా ఉన్నట్టు ఉంటుంది, మళ్ళీ గొడవ వస్తాయి, అప్పుడు విడిపోతే మళ్ళీ బాగుండదు. సో బాగా ఆలోచించి ఏం చెప్పారు, అదే చెప్పాను. బట్ ఎందుకని సార్ మీరు ఇంట్లో చెప్పిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 10 years టైం తీసుకున్నారు? దట్స్ వాట్ ఐ వాంట్ టు గివ్ స్పేస్ టు హర్. పెళ్లి చేసుకొని యాక్ట్ చేయలేమంటే అది కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు. ఒక లైఫ్ స్పాన్, ఒక హీరోయిన్స్కి ఒక 10 years స్పాన్ ఉంటుంది. మరో నేను ఇప్పుడు
పెళ్లి తర్వాత కూడా ఆ ప్రాబ్లం నాకు వచ్చింది. ఎలాగంటే పెళ్లి చేసుకొని ఇప్పుడు నేను లేట్గా వెళ్తాను, రాలేదంటే ప్రాబ్లం వస్తాయి. ఎందుకంటే అన్నీ వదిలేసి అమ్మాయి వచ్చింది, నేను కూడా టైంకి రావాలి, నేను రాలేను, అప్పుడు గొడవ వస్తాయి. దానివల్ల ఇది వచ్చాయి, ప్రాబ్లం వచ్చేస్తాయి. దానివల్ల నేను వచ్చి డిసైడ్ అయ్యాను, వద్దు మనం బిజీగా ఉంటున్నాం, ఒక 7 to 10 days పెళ్ళి ఒక ఇది అంతే, ఒక పీరియడ్, అది ఒక క్రాస్ చేయాలి. దాని పెద్దగా దానికోసం మన లైఫ్ పాడు చేసుకోకూడదు అని చెప్పి డిసైడ్ చేసి ఐ డిసైడెడ్ అండ్ కానీ మా ఎంగేజ్మెంట్ పిక్చర్ రిలీజ్ ముందే అయిపోయింది. ఓకే, చెంబత్తి రిలీజ్ ముందే ఎంగేజ్మెంట్ 10 సంవత్సరాల ముందే ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎంగేజ్ అయిపోయింది. ఓకే, అంటే ఒక సైన్ అన్నమాట, మా ఇద్దరికి ఎంగేజ్మెంట్ అయిపోయింది. ఎవరికి తెలియదు, ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ, నేను నా ఫ్యామిలీ, అంతే, వేరే ఎవరికి తెలియదు. బట్ 10 years తర్వాత కూడా ఇద్దరు ఒకే మాట మీద ఉండి మ్యారేజ్ చేసుకున్నారు, చూసారా? బాండింగ్ సూపర్. తను పెద్ద స్టార్ హీరోయిన్ అయిపోయారు, మీరు మంచి స్టార్ డైరెక్టర్ అయిపోయారు. అవును. సో మీ రేంజెస్ కూడా పెరిగిపోయాయి. బట్ ఇద్దరు కూడా ఇంకొంచెం లెవెల్ ఉన్న వాళ్ళని చేసుకుందాం, ఇంకొంచెం మంచి ప్రాపర్టీ ఉన్న వాళ్ళని చేసుకుందాం, ఇవన్నీ ఉంటాయి. బట్ మీ ఇద్దరు ఎక్కడ మిస్అండర్స్టాండింగ్ లేకుండా ఇయర్స్ తర్వాత కలిసారు చూడండి. బికాస్ ఆఫ్ ఫ్యామిలీ ఆర్ టుగెదర్. సో మాకు కూడా స్మాల్ డిస్ప్యూట్ వస్తాయి, కానీ ఫ్యామిలీ డిసైడ్ అయిపోయింది, ఇదే నేను అనుకుంటే వెళ్ళలేము, అమ్మాయి అనుకుంటే వెళ్ళలేము, అలాగ ఫ్యామిలీ బికమ్ టుగెదర్. ఓకే, సో అదొక పెద్ద సపోర్ట్ మాకు.